విశ్వవిఖ్యాతిగాంచినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెడితే ఆ జిల్లాలోని మంత్రి ఇంటికెళ్ళి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. మాట్లాడితే ఎదురు దాడి చేయటమే కాకుండా ఇళ్లకు నిప్పు పెట్టడం, ఆఫీసులకు నిప్పు పెట్టడం, దొమ్మి చేయటం అనేటువంటిది ఎలా చేస్తున్నారో చూడండి ఈ రాష్ట్రంలో. మంత్రుల ఇళ్లను ఆందోళనకారులు టార్గెట్ చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. మంటల్లో ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎదురు పక్షాలపై ఉసిగొలిపి దాడులు చేయించి నిప్పులంటించి నాయకులు అంతిమంగా బాగానే ఉంటారు, కానీ అందులో పాల్గొనేటువంటి కార్యకర్తలు సామాన్యులు చివరికి ఇబ్బందులు పడతారు. వాళ్ళ బ్రతుకులు ఛిద్రమై ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ దాడుల్లో ఈ నిప్పు అంటించడంలో పాల్గొనేటువంటి కార్యకర్తలారా, పేదలారా, బలహీనులారా ఆలోచించండి, మీరు బలి కావద్దు.